వెన్నెల హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 2K మర్థన్ రన్ ఆదివారం ఉదయం 8 గంటలకు నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలోని గాంధీ బొమ్మ దగ్గర నుండి మినీ ట్యాంక్ బండ్ సద్దుల చెరువు వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. వెన్నెల హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ మామిడి నరేష్ మాట్లాడుతూ మాంటిసోరీ స్కూల్, రామన్ స్కూల్, అక్షర కాన్సెప్ట్ స్కూల్ 2K రన్ లో పాల్గొన్న స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటుగా మెమాంటోలను అందజేశారు. అలాగే అవగాహన లేని వైద్య సాధన గురించి తెలియజేస్తూ టీబీ నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వెన్నెల హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ మామిడి నరేష్, దయాకర్, వారి యొక్క హాస్పిటల్ బృందం, ఫ్రెండ్స్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మనము మార్చి 24న వరల్డ్ టీబీ డేగా జరుపుకుంటాము. సో దీన్ని ఎందుకు జరుపుకుంటామంటే మనము ఒక భయంకరమైన జబ్బైన క్షయవ్యాధి గురించి జనాల్లో అవగాహన పెంచడం కోసం. ఎందుకంటే క్షయవ్యాధి గురించి చాలామంది కొంచెము దాని మీద అపోహలు ఉన్నాయి. సో వాళ్ళ ట్రీట్మెంట్ విషయంలో కానీ, లేకుంటే వాళ్ళ డయాగ్నోసిస్లో కానీ, వాళ్ళ సింప్టమ్స్ అంటే కొంతమంది లక్షణాలు ఉన్న వాళ్ళు టెస్ట్ చేయించుకోకుండా వాళ్ళు అలానే ఉండడం వల్ల ఈ టీబీ అనేది మన మిడిల్ క్లాస్ అండ్ లో క్లాస్ కంట్రీ లాంటి దాంట్లో ఎక్కువ స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల అంటే టీబీ వచ్చి ఒక ఫ్యామిలీలో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ ఎకనామికల్గా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల మన కంట్రీనే బ్యాక్వర్డ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అలాగనే ఈ టీబీ అనేది ఒక ఇన్ఫెక్షన్ మాత్రమే, ఏదో క్యాన్సర్ లాగా కాదు, ఏదో హెచ్ఐవి లాంటిదనే కాకుండా ఇది ఒక ఇన్ఫెక్షన్. దీనికి మనకి సేమ్ జ్వరం వస్తే ఎలాంటి మనకి మందులు ఉన్నాయో సేమ్ టీబీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా మనకి అలాంటి మందులు ఉన్నాయి. మనము సరిగ్గా 6 నెలలు ఈ టీబీ మందులు వాడగలిగితే, సక్రమంగా వాడగలిగితే మన టీబీని కంప్లీట్లీ క్యూర్ చేయొచ్చు. ఇది ఇన్ఫెక్షన్ అనేది క్యూర్ చేయొచ్చు. అలాగనే ప్రివెన్షన్ కూడా చేయొచ్చు, రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. ఒక మంచి వాతావరణంలో ఉండడము, ప్లస్ మంచి ఆహారం తీసుకోవడము, మంచి వ్యాయామాలు చేయడము, ఇలాంటి లక్షణాలు అంటే మామూలుగా క్రానిక్ డిసీజ్ అంటే డయాబెటీస్, హైపర్టెన్షన్ ప్లస్ కీమోథెరపీ తీసిన వాళ్ళకు కూడా కొంచెం ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు ప్రివెన్షన్స్ తీసుకోవడం వల్ల కూడా మనం ఈ టీబీని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. గమనించడం జరుగుతుంది ఇండియాలో. ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఫ్యూచర్లో ఉండొద్దు. దీనివల్ల కూడా మన ఎకనామికల్ కూడా వీక్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా టీబీ గురించి అందరికి తెలుసుకోవాలి, అందరికీ చెప్పాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో చెప్పుకోండి. సో ఈ టీబీని ఖచ్చితంగా మనం అందరం కలిసి నిర్మిద్దాం. టీబీ అరేగా, టీబీ అరేగా, టీబీని అరికడదాం, టీబీని అరికడదాం.